తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో మంత్రి దుర్గేష్కు నిరసన సెగ తగిలింది. సత్యవాడలో మంత్రి దుర్గేష్ను రైతులు నిలదీశారు. ధాన్యం డబ్బులు రావటం లేదని రైతులు నిలదీశారు. గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదని మంత్రిపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం డబ్బు ఎప్పుడు జమ చేస్తారంటూ అన్నదాతల ప్రశ్నల వర్షం కురిపించారు. అమ్మా అమ్మా అందరూ ఒకసారి ప్రశాంతంగా రైతులందరూ కూడా దయచేసి అమ్మా రైతులందరూ కూడా మీ ఆవేదన అర్థం అవుతుంది. ఒకసారి ఆగండి. ఒకసారి ఇదిగోమ్మా అందరికి ఒకసారి అందరికి మన జేసీ గారి అనుమతితో ఒక్కసారి వినండమ్మా. అమ్మా ఒకసారి రైతులు అందరూ కూడా అమ్మా వినండి. జేసీ గారి అనుమతితో ఆల్రెడీ అమ్మా కాదు అమ్మా ఆల్రెడీ మిల్లర్లకు చెప్పాము, రేపటి నుంచి ధాన్యం తీసుకుంటారండి. ఆల్రెడీ మిల్లర్లకు చెప్పడం జరిగింది. మాకు ఇక్కడ ప్రకృతి బాగోక మిల్లులకి ధాన్యం మేము తోలేసామండి. తోలిన తర్వాత ఎప్పుడూ కూడా లేనట్టుగా సొసైటీకి ఎప్పుడు కూడా ఫుల్గా టార్గెట్ ఉండేదండి మాకు. ఈ సంవత్సరం టార్గెట్ లేకుండా రైతులు ఇబ్బంది పెట్టి ఇంచుమించు నేను ఉండ్రాజవరం నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఉండ్రాజవరంలో 2.5 కోట్ల రూపాయలు మనం రైతులకి ధాన్యం డబ్బులు కొడతాం కాదండి, ఇవాళ కొట్టాలండి. మనం టార్గెట్ ఇస్తే కొడతానండి, అదండి వాళ్ళ పరిస్థితి. అదేవిధంగా పెరవలి ఉండ్రాజవరం మండలం కలిపి 22 కోట్ల రూపాయలు ఉందండి. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మన పౌర సరఫరా శాఖ మంత్రి గారు ఆఖరి కింద వరకు కూడా కొంటాము, మాది బాధ్యత, మీరు నెత్తి మీద తడగొట్టేసి ఇంటికాడ పడుకోండి అని చెప్పిన సందర్భాలు మనందరి దగ్గర పేపర్లో కూడా ఉన్నాయండి. నిజమో వాస్తవాలు అందరూ కూడా చూస్తారండి. ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి లేదండి. ఇవాళ రైతు మనం ఒకసారి గమనించినట్టయితే సగం మందికి డబ్బు వచ్చిందండి, మిగతా సగం మందికి లేదు. వచ్చినోడు ఏమో హ్యాపీగా ఆకుమళ్ళు వేసుకున్నాడు. విత్తనాలు కొనుక్కుంటాను, మిగతా వాళ్ళకి దారి తినలేదు. ఇక్కడేమో పురుగు మందులు కొట్టుకాడేమో వడ్డీ పెరిగిపోయిందండి. చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇవాళ మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు అంటుంది ఒకటే మాట, మీరు కంగారు పడద్దు. ఎన్నాళ్ళండి మీరు కంగారు పడకుండా ఉండేది ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మేము తొక్కన ఆఫీస్ గడపంటూ లేదండి. రైతులు అన్ని ఆఫీస్ పెట్టి ఎక్కాను దిగాను, జోళ్ళు జరిగిపోయి అంతేనండి. ఇది చాలా ఇబ్బంది అండి. నేను పర్సనల్గా పుట్టినప్పటి నుంచి వాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి తప్ప ఎక్కువ పార్టీకి ఓటేయలేదండి. నా ఇంటి మీద నేనే రాళ్ళు వేసుకునే పరిస్థితి అండి. ఇవాళ నా ఇంటి మీద నేను రాళ్ళు వేసుకునే పరిస్థితిలో ఉన్నానండి. చాలా లోకుగా ఉందండి నాకు ఇది. మీరు ఖచ్చితంగా ఈ సమస్యని ఉన్న పరంగా ఏదో రకంగా టార్గెట్లే కావాలండి. డబ్బు అనే ప్రసక్తి లేదండి. ఎందుకంటే మీ ముందు మిల్లర్లు ఒప్పుకోవచ్చు మేము ఇస్తామని, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో మాట చెప్పచ్చు. మా పరిస్థితి ఏమో రోజు మీరేమో మాకు దొరకరు అంటే మీరున్న బిజీలోను మేము మీ వద్దకు రోజు రాలేమండి. ఎంఆర్ఓలు ఎండీఓలు ఎంతవరకు మమ్మల్ని పట్టించుకుంటారో అది మీకే తెలుసండి. మీరు ఒకసారి ఆలోచించి ఈ సమస్యకి సరైన పరిష్కారం ఇవ్వాలి. ఇంకో చిన్న సవరణ ఇందులోను పంట నమోదు ఎంతమంది చేశారో ఒకసారి చూడండి. పంట నమోదు చేసిన ప్రతి ధాన్యానికి డబ్బు ఇమ్మని అడుగుతున్నాం అంతే. మేము ఎక్కడ బయట నుంచి ఎంతవరకు వచ్చిన ధాన్యం కదండి, మీ ఊర్లో మీ వాటర్లో పండించిన ధాన్యం అండి ఇది. ఒక్కసారి ఈ బాధను మీరు ఖచ్చితంగా కూడా మీరు ఒకసారి చూసి ఖచ్చితంగా ఉన్న ఫలంగా టార్గెట్లు రావాలని అప్పచెప్పాలండి.